అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో నేను చూపించబోయే టెంపుల్ వచ్చి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇది మేడూరులో ఉందనమాట. ఈ టెంపుల్ వచ్చేసి స్వయంభూ టెంపుల్ అయితే మాత్రం కాదండి. ఇక్కడ వీరాంజనేయ స్వామి వారు కనిపిస్తుంది కదా ఈ కొండ. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటుందండి. ఉండేది ఒకప్పుడు. అండ్ ఎప్పుడైతే వీళ్ళు బాంబులు పెట్టి కొండనంతా పేల్చారో, పేల్చిన టైంలో ఆ కొండపైన ఇంకా దొర్లుకొని ఈ శిల్పం అనింది అంటే వీరాంజనేయ స్వామి వారి శిల్పం అనింది బయటికి వచ్చి కింద పడిందంట. సో, ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి టెంపుల్ ఒకటి కన్‌స్ట్రక్షన్ చేసి దాంట్లోని ఈ వీరాంజనేయ స్వామిని స్థాపించారు అని చెప్పబడతారనమాట. ఈ టెంపుల్ మనకి విజయవాడలో 60 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనుంది. అండ్ ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ అనమాట మేడూరు అనింది. ఈ టెంపుల్ వచ్చేసి మా ఫ్రెండ్ నాకు సెండ్ చేసున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు వీరాంజనేయ స్వామి ఈయనే. ఈయన విగ్రహమే పైనుంచి దొర్లుకొని కిందకొచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఈ పక్కనే కూడా మీకు శ్రీ రాము యోగేంద్ర స్వామి వారి ఆశ్రమం కూడా ఉంటుంది. ఆయనే ఈ టెంపుల్‌ని కూడా నిర్మించిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళ విగ్రహాలు కూడా మీరు చూడొచ్చు మీరు. అండ్ అంతే కాకుండా ఈ టెంపుల్‌లో రకరకాల దేవతలు, దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారండి. అంటే ఈ ఫోటోసు ఇవి ఇక్కడ చూడండి మీరిక్కడ. శివుడిది లింగం ఉండింది. అండ్ వినాయకుడు కూడా ఉన్నారు. సంతోషి మాత ఉన్నారు. చండీ మాత, దుర్గాదేవి అందరూ ఉన్నారండి ఈ టెంపుల్‌లోని. అండ్ ఈ ఆశ్రమం ఏదైతే ఉండిందో ఈ టెంపుల్‌ను మొత్తం అంతా ఒకప్పుడు కొండ ప్రాంతం అనమాట. తను నాకు సెండ్ చేసున్నారు. ఇది వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు. తనొచ్చేసి "నీ దాంట్లో పెట్టు ఈ టెంపుల్‌ని" అనేసనన్నారు. సో, తన కోసం నేను ఈ టెంపుల్‌ని వీడియో నేను పెడతా ఉన్నాను నా దాంట్లో. దీనికంటూ ప్రత్యేకించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనింది లేదండి. ఓన్లీ ఇది వీరాంజనేయ స్వామి టెంపుల్ పైనుంచి ఆంజనేయ స్వామి వారు దొర్లుకొని కిందకొచ్చారు అని మాత్రం ఒకటే తెలుసు. వాళ్ళే ఇదంతా కన్‌స్ట్రక్షన్ చేశారు. ఊర్లో ఉండేవాళ్ళు నేను చూపిస్తున్నాను కదా విగ్రహాల రూపంలో కొంతమందిని. వాళ్ళు ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేసిన వాళ్ళనమాట. ఇక్కడ వృద్ధాశ్రమం కూడా ఉందండి. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడాను. మీకు అది కూడా నేను చూపిచ్చున్నాను నేను. ఇక్కడ మీరు శివలింగం కూడా మీరు చూడొచ్చు మీరు. అంతేకాకుండా ఈ టెంపుల్‌లో 1000 లింగాలు కూడా ప్రతిష్ఠింప చేశారంటండి. మీకు ఆ 1000 లింగాలు కూడా ఇక్కడ నేను చూపిస్తా ఉన్నాను మీకు. యాక్చువల్లీ తను నాకు 5 మినిట్స్ వీడియో సెండ్ చేసున్నారు. నాకేం ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకు తెలియక దీన్ని కట్ చేసి 3 మినిట్స్ కింద తీసుకొచ్చి మీ ముందుకు చూపిస్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం సెండ్ చేసిన మా ఫ్రెండ్‌కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది బయట సైడ్ మనం టెంపుల్ నుంచి బయటకొచ్చేస్తే మొత్తం అంతా టెంపుల్ ఇట్లా ఉంటుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.